ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బీసీల అభ్యున్నతి కోసం బీసీ సంక్షేమ సంఘం ఎనలేని కృషి చేస్తోందని అభివర్ణించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో 18,000 ఉపాధ్యాయుల పోస్టులు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ అనకాపల్లి పట్టణంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీలని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం ఇవాళ నిరంతరం పనిచేస్తున్నటువంటి సంస్థ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం. పార్టీలకు అతీతంగా ఇవాళ ఎక్కడైనా సరే బీసీలకి ఇబ్బంది వచ్చిందన్నా బీసీల తాలూకా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి అధ్యక్షులు మల్లి రమణ బాబు గారి ఆధ్వర్యంలో ఈవేళ అనకాపల్లి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని సభని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహిళ అంటే ఉత్తరాంధ్ర బీసీల తరపున మహిళలు కూడా చైతన్యవంతులు చేయాలి, మహిళా సాధికారత కోసం కూడా కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మహిళా అధ్యక్షురాలుగా కసింకోటకు చెందినటువంటి పెద్దపాటి కళ్యాణి గారిని నియమించడం, ఈవేళ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం, వారి బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇక ఈ రోజు నుంచి కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాంగపరంగా తగలబడినటువంటి హక్కుల కోసం నిరంతరం కూడా పోరాటం చేయడం, అదేవిధంగా ఏదైతే సమస్యలు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ ఇవాళ మహిళల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కానీ వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మనం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది.